తీసుకొనేసుకోండి. ముందు చూసినట్టు నీళ్ళు తీసుకొని చేతలు పోసుకొని తీర్థం లెక్క 3 సార్లు తాగండి. ఓం యజవాయ స్వాహ, మరోసారి ఓం నారాయణాయ స్వాహ, మరోసారి ఓం మాధవాయ స్వాహ. చేయకూడదు. నమస్కారం తీసుకోండి. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణునాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, ఓం అర్జునాయ నమః, ఓం వైరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఆదోషిరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం మలహే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం చేసుకొని ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. 3 సార్లు ఓం ఓం అనుకోండి. ఓం 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 భవః, ఓం సవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం దక్షవదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరామ. ఓం మమ అనుకోండి. మమ ఉపాత్త ఋతక్షేత్రారాం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాగాం కద్య బ్రహ్మణః శుభాశరముహూర్తే శుభాభ్యాం శుభాధంజ శుభాశ్రవణే మంగళే ముహూర్తే తత్ర వివ్యాయాం జంబూ ద్వీపే పరమశివఖండే మేర దక్షలక్ష్మీ నివాసగర్భే సద్గురవే సమస్త దేవత బ్రాహ్మణేః శ్రేయో బ్రాహ్మణః దితే ప్రాంతే శ్వేతవరాగలిపై వైవస్వమంతరే కలియుగే ప్రథమపాదే స్వస్తిశ్రీ క్రోధనామసోదరీం దక్షిణాయనే పరశరతోగో పాదరతమాదే కృష్ణపక్షే మావాస్యాయ పితరమావాస్యాయాం వాసనవసంతో సౌమ్యవాసనే శ్రీ విష్ణువాసనే శ్రీ విష్ణుయోగే శ్రీ విష్ణుకరణాం ఏవం గణ విశేష విశిష్టాయాం శుభతీర్థం అస్మదో అనుకోండి. చనిపోయిన వారి పేరు మాత్రం చెప్పండి. ఫస్ట్ చెప్పుకో, మీ గోత్రం చెప్పండి. గోత్రం చెప్పుకో. గోత్రో గవస్యాం నామధేయస్యాః చెప్పండి. ఆయన తాత ముత్తాత ఒక్కరి మీద 3 సార్లు నీళ్లు చూడండి, వదిలిపెట్టండి. చెప్పండి. తాత పేరు నామధేయస్యాః 3 సార్లు. స్వదా తర్పయామి ఏ పైకండి గుడ్డ నీళ్ళు చూపుడు వేలు మధ్య నుంచి ఇటు బయటకు వెళ్ళాలి 3 సార్లు. నామధేయస్యాః అస్మదో స్వదా తర్పయామి 3 సార్లు. స్వదా తర్పయామి స్వదా తర్పయామి మనకి తాతకి చెప్పుకోండి. నామధేయస్యాః స్వదా తర్పయామి స్వదా తర్పయామి స్వదా తర్పయామి. తర్వాత ముక్తారకి చెప్పుకోండి. 3 సార్లు. ఒక్కరికి 3 సార్లు నీళ్ళు వదలండి. స్వదా తర్పయామి స్వదా తర్పయామి స్వదా తర్పయామి. తర్వాత మీ అమ్మ లేకుంటే అమ్మగారి పేరు స్వదా తర్పయామి చెప్పుకోండి. సదా తర్పయామి స్వదా తర్పయామి. నాయనమ్మ పేరు స్వదా తర్పయామి స్వదా తర్పయామి స్వదా తర్పయామి. ఒకరికి 3 సార్లు అంటు. తర్వాత పెద్దలందరికీ తాత గారి ముత్తాత గారు నాయన తాత ముత్తాత పెద్దలందరికీ స్వదా తర్పయామి 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 సదా తర్పయామి చెప్పుకోండి. నమస్కారం చేసుకోండి. పెట్టుకోండి. ముందర బీజం కానీ సయ్యపాకం అంటే బీజం, కూరగాయలు, పప్పు, ఉప్పు పూట ముందు పెట్టండి. అవన్నీ ముట్టుకోండి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. సమస్త భోజన పదార్థం అవిగారిక బీజం, పప్పు, ఉప్పు, కూర, కాయ, చల్ల, చమరు, పండు, ఫలము, రాశిలోను గయలోను వారణాసిలోను వటా వృక్షం కింద ఇదే తర్పణాలు కాశీలో చేస్తే గయలో చేస్తే వటా వృక్షం కింద ఇదే కర్మ చేస్తే ఏ పుణ్య ఫలితమో అదే పుణ్య ఫలితము ఇక్కడ మాకు కలిగించి నాన్నగారికి, తాతగారికి, ముత్తాతగారికి, అమ్మగారికి, ప్రజలందరికీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మాకు మా కుటుంబానికి ఎప్పుడు పితృదోషాలు కలగకుండా ఉండాలని పంతులు గారికి పెద్దనమస నాడు సమస్త భోజన పదార్థాలు ఇస్తున్నాము. నమస్కారం చేసుకోండి. నీళ్ళు మొత్తం తీసి చెట్ల వేయండి. కాలు పెట్టుకోండి, ముందు పెట్టుకోండి, ఒకరి ముట్టు పెట్టుకొని ఒకరికాయ పెట్టి వెళ్ళం నోట్ చేసుకోండి. ఆక్షమతారోగ్య సౌకరమాన భౌతికతాయ పురుష కాశరేంద్రగే ఆవిషేంద్రగే ప్రగతిష్టరే.
నమః